ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్య వెలుగులో జీవించుటకు నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు. ప్రభా, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 10వ అధ్యాయం. యెహోవా, నీవెందుకు దూరంగా నిలిచి ఉన్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు. లోబులు యెహోవాను తిరస్కరించురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందరు. దేవుడు లేరని వారు ఎల్లప్పుడూ యోచించుచుందురు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులను ఉత్తమమైన వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరింతురు. మేము కాల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపంతో కపటంతోనూ వాంఛనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపము ఉన్నది. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచి ఉందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరపరాధులను పట్టుకున్న వలనని పొంచి చూచును. గృహములలో సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందరు. బాధపడు వారిని పట్టుకున్న పొంచి ఉందరు. బాధపడే వారిని తమ ఒళ్ళలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరపరాధులు నలిగి ఉంగుదురు. వారి బలాత్కారముల వలన నిరపరాధులు కూలుదురు. దేవుడు మైమర్చిపోయాను. ఆయన విముఖుడు ఎల్లప్పుడూ చూడకుండాను అవి నీ తమ హృదయములలో అనుకొందరు. యెహోవాలేమో దేవ, బాధపడు వారిని మరొక చేయెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయు వారిని వీరు తమ హృదయంలో అనుకుంట ఎలా? నీవు దీనిని చూసి ఉన్నావు కదా. వారికి ప్రతీకారం చేయుటకే నువ్వు చేయుటను పగను కనిపెట్టి చూస్తున్నావు. నిరపరాధులు తమను నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడు అయి ఉన్నావు. దుష్టులు భుజమును విరగొట్టుము. చెడువారి దుష్టత్వము ఏమీ కనబడకపో వరకు దాని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరపరాధులను రాజయ్యున్నాడు. ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయారు. యెహోవా లోకులు ఇకను భయకారులు కాకుండానట్లు బాధపడే వారి కోరికను నువ్వు విని ఉన్నావు. దేవుడు లేని వారికి నలిగిన వారికి నీ న్యాయం తీర్చుటకై నీవును వారి హృదయంను స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలపించితివి. ఇందులో కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. ఇందులో మనం చదువుతూ ఉంటే దుష్టుల గురించి మరి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నది. దుష్టులు అని మరి వస్తున్నది. దుష్టులాట ఎట్లా ఉంటారు? దుష్టులు 3వ వచనం, గర్వించి దీనిని ఒడిగా తరుముచుందురు. వారు యోచించి మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. మరి శరణు చొచ్చి ఉన్నాను,
పక్షి వల్లే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లుకి పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయాల మీద వేటకై తమ బాణంలో నార్యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాత్మతో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులు బలాత్కార భక్తులను ఆయన అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరుము కురిపించును, అగ్నిగంధకములు వడగాలి వారికి పానీయ భాగములను. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేవారు. దుష్టులు అని చెప్పుకుంటూ వస్తుంటారు. దుష్టు సంబంధించిన వారు అపవాది క్రియలు చేసేవారు. అయితే వాక్యంలో సెలవు రీతి దుష్టుడైన అపవాది బయలుదేరి, అపవాది ఎవరి హృదయాల్లో జొరబడి చేయలేని కార్యాలు చేసుకుంటూ వస్తుంటారు. దాని పని ఇటు అటు చూసి ఎవరు బలహీనులా, ఎవరు పడేయాలా, ఎవరింట్లో స్విచ్ పెట్టాలి, ఎవరింట్లో గొడవలు చేయాలని చూస్తూ ఉంటారు. దాని పని అది. మనం అపవాదికి చోటు ఇచ్చేవాళ్ళం ఉండకూడదు. అందరికీ కర్త కాకూడదు. మరి శాంతి సమాధానం నెమ్మదిగా గృహంలో ఉంటారు వారి ఇంట్లో. యేసు ప్రభు ఉన్న ఇంట్లో శాంతి సమాధానం నెమ్మదిగా ఉంటాయి. కానీ ఏం చేస్తూ ఉంటుందో తెలుసా, సైతాను ఎవరు బలహీనులో అని ఫస్ట్ గుర్తిరిగి వారి హృదయాలు జొరబడి ఎవరు స్టార్ట్ చేస్తుందట. మనం ఎందుకు అనుకుంటాం, ఎందుకు ఇట్లా చేస్తుంది అది అని అనుకుంటాం. కానీ ఎందుకు చేస్తున్నాం అనుకుంటాం. కానీ సైతాన్ వారిలో ప్రవేశించి అది చేస్తుందని మనం గ్రహిస్తలే. అప్పుడు జ్ఞానం కలిగిన వారు, దేవుని ఎదిగిన వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, వాళ్ళతో వాదించకుండా మౌనులై ఉండి దేవుని కాడ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉంటారు. వాడు వర్లి వాడే సపోర్ట్ చెప్పుకుంటాడు కామ్గా. మరి వాళ్ళలాగా మనం కూడా బిహేవ్ చేస్తే ఇంకెక్కువ అవుతుంది. అందుకోసమే దేవుని నమ్ముకున్న వాళ్ళకి జ్ఞానం అనేది ఇస్తూ ఉంటాడు. అందుకే జ్ఞానం కలిగి జీవిస్తూ ఉంటాడు. అజ్ఞానంలోగా మరి జ్ఞానం కలిగి జీవిస్తూ ఉంటాడు. మరి యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులైన ముఖదర్శనం చేశాడు. యెహోవా నీతిమంతుడు, ఆయనను ముఖదర్శనాన్ని చేసుకోవడానికి మనకు ఉంది. అవును, ఉదయాన్నే లేచి ఆయన సన్నిధానంలో గడుపుతున్నాం. అది కొద్ది సమయం, దేవుడు ముఖదర్శనం చేసుకున్న సమయం. మరి అపవాది సంబంధాలు మరి ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలు ఉండదు. మనం చేసుకోవాలన్న ఆలోచన కూడా రానియకుండా చేస్తుంటారు. ఏంది చేసేది, ఎందుకు ప్రార్థన చేసుకున్నది అని అట్లా చేస్తుంటారు. మనం హృదయాన్ని లేవగానే ప్రార్థన చేసుకోవడం, అంతేకాదు నైట్ కూడా పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవడం, మనకు సమయం దొరికినప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మరి ప్రార్థన అనేది దేవునితో మరి ముచ్చటించుట, మాట్లాడుట, సంభాషణ చేయటాన్ని మరి చెప్పబడుకుంటూ వస్తున్నాం. మన ప్రార్థన విన్నప్పుడు దేవుని కాడ చెప్పుకుంటూ ఉంటాం. మరి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుంది కొన్ని మాటలు. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నిన్నటి కాల సమయంలో మాకు మరి నైనా మరి ఇంట్లో సంతోషాన్ని కలిగించినందుకు వందనాలు. నేను రాని మరి డెలివరీ కొన్ని కృప చూపించావు ప్రభా. నీ అద్భుతమైన కార్యం నాయన నార్మల్ డెలివరీ ఇచ్చావంటే అది నీ కృప. ఫస్ట్ సిజరన్ నార్మల్ డెలివరీ ఇప్పుడు బాబుని ఇచ్చావు, వందనాలు నాయన. బిడ్డ జీవితము నాయన నీకు మహిమకరంగా ఉండటకు బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆరోగ్య విషయంలో, తన పిల్లల విషయంలో, తన అత్త మామ ఆడపడుచులను కూడా సంపూర్ణంగా రక్షించండి ప్రభా. నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను అయినా నీకు వందనాలు. నా దేవా, మీరు కూడా జ్ఞాపకం చేసుకో, బిడ్డల్ని దీవించండి.
కావలసిన నీ మహిమాశంలో తీర్చండి. శోధన కీడపాయ నుండి కాపాడండి. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ కృప దయచేయండి. ఈరోజు సమయం ఎంతో దీవెనకరంగా ఆశగా సిద్ధపరచండి. మమ్మల్ని ఎగ్జామ్ కోసం సిద్ధపడటకు ప్రభా కృప దయచేయండి. నేనైతే మరి కంప్యూటర్ బేసిక్ తెలుసుకుంటకు సహాయపడండి. మమ్మల్ని బలపరచండి. నీ కృపా పునరుద్ధాన శక్తిని నింపండి. ఎగ్జామ్స్ రాష్ట్రకు బలపరచండి, దీవించండి. సెలెక్ట్ అవటకు కృప దయచేయండి. నీ చిత్తం మీ తనలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ప్రభా. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప దేవుడు ప్రభా. గొప్ప కార్యం చేయండి అయ్యా. నీ చిత్తమైతే గృహంలో స్తుతి కలిగింటకు మాకు నీ కృప దయచేయండి. శత్రుకు తంత్రాలు లయపరచండి. నా పురుషులను కూడా నీ చిత్తం బయలుపరచండి. తోడుగా ఉండండి అయా. గృహంలో నైనా సంతోషాన్ని నింపండి. వివాహ విషయంలో నీ చిత్తంలో ఉన్నవారిని మమ్మల్ని నడిపించండి. గృహ సంతోషం నింపమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు ప్రభా. అయా నరక సంబంధి నాకంటూ పరిచయమైన వారిని అయా చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నాయన రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఎంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు ప్రభా. వర్షాలను కూడా సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను కోరుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంతం నాశనమగును గాక.